ట్రీట్మెంట్ చేస్తే అంత తొందరగా నయమైన వ్యాధి గురించి చెప్పబోతున్నాను. కాబట్టి మన రక్తంలో మన ఒంట్లో రక్తం సరఫరా నార్మల్గా అవుతూ ఉంటుంది, ఫ్రీగా స్వేచ్ఛగా అవుతూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కాళ్ళలో కానీ లేదంటే ఇంకెక్కడైనా రక్తం గడ్డలుగా మారి ఆ గడ్డ ఊడిపోయి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఊపిరితిత్తుల్లో రక్త నరాల్లోకి వెళ్ళి ఆ రక్తం సరఫరాని ఆపేస్తుంది. దాన్నే పల్మరీ థ్రాంబో ఎంబాలిజం అంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం తీసుకునే శ్వాస వల్ల ఊపిరితిత్తులోకి వెళ్ళి ఆక్సిజన్ ఆ రక్తంలోకి వెళ్ళి గుండె నుంచి మన బాడీలో అన్ని ఆర్గన్స్కి సరఫరా అవుతుంది. కానీ ఎప్పుడైతే ఈ గడ్డ వచ్చి ఊపిరితిత్తులోకి వెళ్ళే రక్త నరాన్ని బ్లాక్ చేస్తుందో మన ఒంట్లోకి ఆక్సిజన్ వెళ్ళడం స్టాప్ అయిపోతుంది, ఆగిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి సడన్గా ఒంట్లో ఆక్సిజన్ పడిపోవడం, శ్వాస ఇబ్బంది రావడం, ఛాతీలో గుండె నొప్పి రావడం, కొన్ని సందర్భాల్లో అంత టైం కూడా లేకుండా సడన్గా కొలాప్స్ అయ్యి చనిపోయే ప్రమాదం కూడా జరగచ్చు. సో దానివల్ల ఇది చాలా తీవ్రమైన వ్యాధి అన్నమాట. సో దీన్ని మనం ఎవరెవరికి రావచ్చు అంటే ఎవరైతే ఈ ఎక్కువ రోజులు బెడ్ రీడ్ అయినా ఉంటారు, కదలకుండా మంచంలోనే ఎక్కువ రోజులు ఉండడం, ఫ్రాక్చర్ తర్వాత కొన్ని రోజులు మంచం మీద రెస్ట్ తీసుకోవడం, లేదంటే ఒబేసిటీ ఉబ్బకాయం ఉండడం, స్మోకింగ్ సిగరెట్లు తాగే వాళ్ళకి, కొంతమందికి గర్భిణీ స్త్రీలకి ఆపరేషన్ తర్వాత ఇట్లాంటి వాళ్ళకి రక్తం గడ్డలై అది ఊడి ఊపిరితిత్తులోకి వెళ్ళచ్చు. సో ఇట్లాంటి పేషెంట్లు వచ్చినప్పుడు మనం ఎట్లా గుర్తిస్తామంటే వాళ్ళకి మనం పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకుంటాం, దానిలో ఆక్సిజన్ శాతం తక్కువ రావడం. రెండోది ఈసీజీలో కొన్ని మార్పులు గమనిస్తాం. మూడోది ఏంటంటే మనకి టైం ఒకవేళ పేషెంట్ బీపీ కొద్దిగా పర్లేదు అనుకుంటే సిటీ పల్మరీ యాంజియోగ్రామ్ అని టెస్ట్ ఒకటి చేస్తాం. దానిలో మనం రక్తనాళాలు ఎలా ఉన్నాయో దాన్ని చూసుకోవచ్చు. నాలుగోది 2D ఎక్కువ లాంటి స్కాన్, గుండె స్కాన్ చేసి చూసుకోవచ్చు. ఇట్లాంటివి చూసుకొని ఒకవేళ క్లాట్ ఉన్నదనుకోండి మనం పేషెంట్కి క్లాట్ రిలీవ్ చేయడానికి బ్లడ్ థిన్నర్స్ స్టార్ట్ చేస్తాం. తర్వాత ఇది కొత్తగా గడ్డలు జరగకుండా ఉండడానికి, ఆల్రెడీ ఉన్న గడ్డ కరిగడానికి థ్రాంబోలైసిస్ అనేది ఇంజెక్షన్ ఇచ్చుకుంటాం. She also had epigastric pain. So we took one ECG, and ECG suggested of significant F1 pattern. And so we have done ECG, echo also, bedside echo was also done immediately when RARP dilution is present. So she had a history of ankle fracture where she was operated earlier, like 10 days ago, and she was bedridden from that. She was not on any anticoagulants. Later on, she developed this sudden onset of SOP. So we did ECG, X-ray, and then we did CT pulmonary angio also, where the radiologist was called immediately and taken opinion, and then thrombolized in ERT and shifted to ICU. This was all done very quickly and overnight. And our radiologist